దేవునామానికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం నిర్గమకాండం గ్రంథం 29వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేయబోతూ ఉన్నాము. ద పర్ఫెక్ట్ బ్లెండింగ్, డబుల్ అనాయింటింగ్ అనే ఇష్యూ ఒకటి. తర్వాత ఈ అహరోను తన యొక్క కుమారులు తీసుకొని చేయవలసినటువంటి ఒక అల్లాడింపబడు నైవేద్యం, వేవ్ ఆఫరింగ్ని గురించి కూడా మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఈ విధంగా కూడుకొని ఆయన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు మరి ఒక అవకాశమును ఈ మొట్టమొదటి దినమున అనగా ఫిబ్రవరి మాసంలో మొదటి దినమున మనకు దేవుడు అవకాశం అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీకు కూడా ప్రభు నామంలో వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. You know pretty well that we have been meeting every morning for about a long time on this channel, Reformed Church International YouTube channel ద్వారా మనందరం కూడా చేయుచున్న ఈ మెడిటేషన్స్ అన్నీ మీరు వీక్షిస్తున్నారని, దేవుని యొక్క మాటలను మీ జీవితములకు అన్వయించుకుంటున్నారని కూడా నమ్ముతూ ఉన్నాము. మరి మనం చేయవలసింది ఒకటి ఏంటంటే, ఇఫ్ వీ ఆర్ టు బీ యూస్ఫుల్ టు అదర్స్ అండ్ బీ బ్లెస్డ్ టు అదర్స్, ఇతరులను దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి ఈ ఛానల్ ద్వారా మనం కూడా వారికి షేర్ చేయడం ద్వారా మనం కూడా ఈ మినిస్ట్రీలో పాలిభాగస్తులముగా ఉండవచ్చు అన్న సంగతిని ప్రభునామంలో మీరందరూ కూడా గమనిస్తారని నమ్ముచున్నాము. మీరు మీ అక్వైంటెన్సీస్కి దీనిని పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇదంతా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి ఏదో మానిటైజేషన్ వస్తుందని కాదు, కానీ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి త్వరగా జరగాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంది. ఆయన రాకడ వచ్చే లోపల మనం ఎంతమందికి అయితే దేవుని యొక్క మాటలను వినిపింప చేయగలమో అంతవరకు మనము చేయవలసిన ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది. దట్స్ ద రీజన్ వై వీఆర్ asking you to share this channel to your acquaintances. So keep it in your mind and come prayerfully, share prayerfully, and subscribe carefully, prayerfully, so that you will be blessed and you will become a blessing to others. Let's pray before we start the morning meditation. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మమ్మలను ఈ లోకంలో ధన్యమైన జీవితములు జీవించుటకు మీ బిడ్డలుగా మార్చుకున్నారు. ప్రతిదినము మీరు మమ్మలను ట్రాన్స్ఫార్మ్ చేయుచున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఆత్మలో మేము దినదినాభివృద్ధి చెందినట్లుగా మీ వాక్యమును మాకు ఈవిగా అనుగ్రహించుచున్నందుకై కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు మా ధ్యానంలో పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you for being with us this morning for the meditation of the Word of God. 29వ అధ్యాయం అంతా కూడా మనకు కాన్సెక్రేషన్ ప్రాసెస్ని తెలియజేస్తుంది. There should be a washing, and this washing symbolizes the cleansing offered by the blood of Christ Jesus. And if we are in him, manam ఆయన యందు నిలిచి ఉన్న ఎడల, as per John 15:3, యోహాను సువార్త 15:3 ప్రకారం, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల నేను
మీ అందు నేనును నిలిచి ఉందును అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఆయన మనలను పరిశుద్ధాత్మనితో ముద్రించి ఉంచారు అనేటువంటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ద్వారా తెలుసుకున్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఈ బలి పశువు యొక్క రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించాలి అనేది దాని యొక్క సింబాలిజంని కూడా చూసాము. 13 నుంచి 18 వచనాలలో దేవుడు మనలను, మన యొక్క ఆలోచనలను కంట్రోల్ చేయాలని ఆయన మనలో ఉన్న ఫిల్త్ అంతటిని కూడా తీసివేసి సమస్తమును ఆయనే మనలో నిండుకొని ఉన్నప్పుడు మనలో నుంచి అంతా కూడా పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైన క్రియలు మాత్రమే బయలు వెళ్తాయి. అప్పుడు మనం యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంటాము. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అని yesterday we have meditated that. Now let us go to verse 19. ఇప్పటి వరకు ఒక కోడెను వధించాలి, పాప ప్రాయశ్చిత్త బలి, పాప పరిహారార్థ బలి. రెండవది దహన బలి, బర్nt ఆఫరింగ్. ఆ రెండు కూడా సిన్ ఆఫరింగ్ అండ్ బర్nt ఆఫరింగ్. ఇవేంటంటే ది అటాన్మెంట్ ఆఫ్ సిన్ ఈస్ పర్ఫార్మ్డ్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. అందుచేత దేవుడు తన యొక్క కుమారుని రక్తమును మన కొరకు అర్పించిన దానిని సాదృశ్యంగా చూపించడానికి ఇక్కడ పాప పరిహారార్థ బలి, అదేవిధంగా దహన బలి, బర్nt ఆఫరింగ్, ఈ రెండు కూడా మనం చూసాము. సో ఇలాగా మనకు ఇవన్నీ కూడా ఎక్కడ రియలైజేషన్లోకి వస్తున్నాయి? 29:19 నుంచి మనం చదివేటువంటిది ఎక్కడ రియలైజేషన్లోకి వస్తున్నాయి అంటే లెవిటికస్ చాప్టర్ 8 23-24లో మోసెస్ వీటిని దేవుడు చెప్పిన రీతిగా పెర్ఫామ్ చేస్తారు. సో లెట్ us see verse 19. 19వ వచనం, రెండవ పొట్టేలును వధించాలి. ఈ రెండవ పొట్టేలు it starts in verse 19. మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొటన వేళ్ల మీదను వారి కుడి కాలి బొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను అని అంటున్నాడు. ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ ద కాన్సక్రేషన్ ఆఫరింగ్, ప్రతిష్ట. వీరిని దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి ఈ కార్యక్రమం అంతా కూడా ద సెకండ్ ర్యామ్, రెండవ పొట్టేలును తీసుకొని దానిని వధించాలి. ఎప్పుడైతే ఏరన్ ఆయన కుమారులు వాటి మీద చేతులు ఉంచుతారో the sin of Aaron and his children will be transferred onto the second ram. అప్పుడు దానిని వధించిన తర్వాత చేయవలసింది కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటన వ్రేలి మీద, కుడి కాలి బొటన వ్రేలి మీద రాయాలి, ప్రోక్షించాలి అని. చమరి అంటే ప్రోక్షించటం. రైట్ సైడ్ అనేది డామినెంట్ సైడ్, అందుకని రైట్ సైడ్ వీటిని the blood should be applied అని చెప్తున్నాడు. Blood on the right side symbolizes that we are agreeing with God to have control on our life and our actions. ఈ కుడి వైపున ఆ రక్తం చిందించబడటం ప్రోక్షించబడటం, కుడి కాలు, కుడి చేయి, కుడి చెవి బటన వేళ్ళు కాలుకి చేయికి, అలాగే కుడి చెవి లోబ్యూల్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ లోబ్ అని అంటాం, దీనిని ఇయర్ లోబ్ అంటాం. ఈ ఇయర్ లోబ్కి రైట్ సైడ్ ఇయర్కి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఇది ఎందుకు చేయమన్నాడు అంటే
right side is the dominant side, and we should agree to everything in our lives. మన జీవితంలో ప్రతి ఇష్యూ మీద, ప్రతి సర్కమ్స్టాన్సెస్లోనూ దేవుని యొక్క చిత్తమనే చేస్తాము అని మనం ఒప్పందం చేసుకుంటున్నట్లు అది రైట్ సైడ్ అప్లై చేయబడటం అంటే. సో ద కాన్సక్రేషన్ ఆఫ్ ద ప్రీస్ట్స్ ఈస్ డన్ హియర్. God wanted the life of the sacrificial victim to mark the consecration of the priests. ఎందుకు అనంటే రక్తము దేహమునకు ప్రాణం. లెవీయకాండం 17వ అధ్యాయం 11వ వచనం చెప్తోంది, రక్తం దేహమునకు ప్రాణం, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తం దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. ఇప్పుడు మరి రైట్ సైడ్ మొత్తం అంతా బాడీకి రాసేయచ్చు కదా అని మనం అనుకోవచ్చు. మనకన్నీ కూడా ఎలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి డౌట్స్ అంటే, దేవుడు సాతానుని ఎందుకు ఉండనిచ్చాడు, మానవుడు పడిపోతాడు అని తెలిసి కూడా ఎందుకు సాతానుని కంట్రోల్ చేయలేకపోయాడు, అప్పుడే నరకంలో పడేసి ఉంటే మానవులు ఎవరు పడిపోయే వాళ్ళు కాదు కదా. ఇలాగా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి కూడా దేవుని మనం ప్రశ్నించే వారంగా ఉండకూడదు. యోబు గ్రంథంలో యోబు కూడా దేవుడే వచ్చి నాకు జవాబు చెప్పాలి అని అంటూ ఉన్నాడు. చివరికి ఏమైంది, నేనే తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, నేను ఐ కెనాట్ అండర్స్టాండ్ ద ప్లాన్స్ అండ్ వేస్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి తానే ఒప్పుకున్న పరిస్థితి వచ్చింది. అందుకని let us not have any silly doubts and silly thoughts about why God is not doing this, why God is doing this అనేది దానికన్నా దానిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి అనేది తెలుసుకున్నాము. ఈ చెవి అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అంటే, ఈ చెవి ద్వారా మనం దేవుని యొక్క మాటలను వినగలుగుతాం. We will listen to the word of God. And we will obey to the word of God. Whenever we listen, మనం వినడం అనేది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా, వినుట వలన విశ్వాసం. అయితే ఈ వినుట ద్వారా విశ్వాసం కలిగించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు చాలామంది డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉంటారు. వారికి మాటలు ఎందుకు రావు అని అంటే, వారు చెవిటివారు అయినప్పుడు మూగవారు ఎందుకు అవుతారు అంటే, we learn the language by listening. మనం వినటం వలన మాటలు నేర్చుకుంటాం. కాబట్టి వినడం లేకపోతే మాట్లాడటం కూడా ఉండదు. సో ఇక్కడ చెవికి ఎందుకు రాయాలి అని అంటే, their ears are consecrated so that they will hear the word of God. ధర్మశాస్త్రమును వినాలి. ఇక్కడ మనం దేవుని యొక్క మాట, వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను మనం వినాల్సి ఉంటుంది. విన్నప్పుడు దానికి ఒబీడియన్స్ చూపించాలి. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్లోకి వచ్చేది ఏంటి, చేతులే కదా. మనం వింటాం, మన చేతులు, మన కాళ్ళు, మన చేతులతో చేసేటువంటి యాక్షన్స్ అవన్నీ కూడా దేవుని యొక్క అధీనంలోనికి రావాల్సి ఉంటుంది. So when we hear, we will put them into action. కనుక ఈ కుడి చేతి బటన్ వ్రేలి మీద రక్తమును చమరమని చెప్పాడు. ఆ తర్వాత కుడి కాలి బటన్ వ్రేలికి ఎందుకు అని అంటే, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ వీ మస్ట్ ఫాలో ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు వీటన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ we have to walk in the path of the Lord. దేవుని యొక్క మార్గంలో ఆయన చెప్పినట్టుగా నడిచే వారంగా ఉండాలి. అందుకే ఈ లూజింగ్ ద థమ్స్ అండ్ లూజింగ్ ద టోస్, ఇవి బిగ్ టో అని అంటాము. కాలి బటన్ వేలని బిగ్ టో అని అంటాం. it is the symbol of impotence. If we are not using this thumb, ఈ thumb తర్వాత toe, big toe ని పోగొట్టుకుంటే it is useless అన్నమాట.
ఇట్ ఈస్ యూస్లెస్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకనే మనం చూస్తే జడ్జెస్ నెంబర్ 1లో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ 6వ వచనంలో ఒక విషయాన్ని చూస్తాం. పెరిజ్జీయులను హతం చేశారు ఇశ్రాయేలీలు. యెహోషువ మృతి నొందిన తర్వాత కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఇదంతా కూడా చదవండి. 6వ వచనంలో అదోనీ బెజెక్ పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. ఎందుకు కోసేశారు? హీ బికమ్స్ ఇంపార్టెంట్, హీ విల్ బికమ్ యూస్లెస్. చూడండి, అప్పుడు అదోనీ బెజెక్ తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకుంటున్నారు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను అని అంటూ ఉన్నాడు. అలాగా ఇప్పుడు ఈయన కూడా అదే పని చేశాడు. ఏం చేశాడు? 70 మంది రాజుల యొక్క బొటని వేళ్లను, కాలి బొటని వేళ్ళు, చేతి యొక్క బొటన వేళ్లను కోసివేశాడు, కట్ చేసేసాడు. సో losing the thumbs or losing the big toe is a symbol of uselessness. అందుకని ఇప్పుడు మనం దేవుని కోసం మన యొక్క క్రియలను చేయాల్సి ఉంటుంది with our hands, and in our walk, every walk of life we have to walk along with the Lord, and in order to act and to walk we need to hear unto the Lord. దేవుని యొక్క మాటలను వినవలసి ఉంటుంది. అందుకని ఈ కాళ్ళకి, కాలి బొటన వేలికి, చేతి బొటన వేలికి, అలాగనే ఇయర్ లోబ్కి దేవుడు ఈ రక్తమును చమరమని చెప్పాడు, అప్లై చేయమని చెప్పాడు. ఇయర్ మార్కింగ్కి ఇంకొక సింబల్ కూడా ఉంది. 21వ అధ్యాయంలో చూస్తే మనం ఎక్సడస్లోనే చాప్టర్ 21లో ఇక్కడ దాసులను గురించి మాట్లాడేటప్పుడు 6వ వచనంలో ఏమని చెప్తున్నారు అంటే, ఈ దాసుడు 5 కూడా చదువుతున్నాను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజంగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను, అంటే న్యాయాధిపతి దగ్గరకు తీసుకురావాలి. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధం నొద్దకైనను వాడిని తోడ్కొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. వాని చెవిని, దీన్ని ఏమంటామంటే ఇయర్ మార్కింగ్ అని అంటాం. చెవిని ఇక్కడ కదురుతో గుచ్చాలి, అంటే హీ విల్ టేక్ ఎన్ ఆల్ అంటాం ఇంగ్లీష్లో దానిని. ఆ ఆల్ని తీసుకొని హీ విల్ పియర్స్ ది ఇయర్ ఆఫ్ దిస్ స్లేవ్. కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ విధంగా గుచ్చబడతాడో తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉంటాడు. సో వెన్ ద బ్లడ్ ఈస్ అప్లైడ్ టు ద రైట్ ఇయర్లో, ద ప్రీస్ట్ అండ్ హిస్ చిల్డ్రన్, అహరోను తన యొక్క కుమారులు దేవునికి నిరంతరం యాజకులుగాను లేదంటే దాసులుగాను ఉంటారు. స్లేవ్స్ అనేవారు ఎప్పుడైనా సరే యజమానుని యొక్క మాటను త్రోసిపుచ్చడానికి వీల్లేదు. విల్లింగ్లీ ఒబీడియంట్. కాబట్టి ఈ దాసుడు ఇక నుంచి ఏమి కూడా రైట్స్ని క్లెయిమ్ చేయకుండా ఎల్లకాలము ఆ యజమానునికి దాసునిగా ఉంటాడు. సో నౌ దిస్ ఈజ్ ఎ సింబాలిజం. ఇయర్ మార్కింగ్ అనేది దానికి సింబాలిజం. ఈ చెవి మీద రక్తమును ప్రోక్షించడం అంటే దేవునికి మేము సమర్పించుకుంటున్నాము అని మనం చెప్తున్నట్లుగా. అది మనం ఆత్మీయ అర్థాన్ని తెలుసుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి సత్యములను గ్రహించగలుగుతాము. తర్వాత 21వ వచనము, మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తంలో అభిషేక తైలంలోను కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను.
అప్పుడు అతడును అతడి వస్త్రములను అతనితోనున్న అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. ఇక్కడ మనం చూస్తున్నాము డబుల్ అనాయింటింగ్ ని చూస్తున్నాం. ఫస్ట్ ద బ్లడ్ ఈస్ అప్లైడ్ టు ద రైట్ ఇయర్ లోబ్, రైట్ థమ్ అండ్ ద రైట్ టో, బిగ్ టో. ఆ తర్వాత డబుల్ అనాయింటింగ్. ఇదేంటి? ఈ బలిపీఠం మీద ఉన్న రక్తంలో అభిషేక తైలాన్ని కలపాలి. సో బ్లడ్ మిక్స్డ్ విత్ ఆయిల్. మనకి కూడా దేవుడు మనలను శుద్ధీకరించిన తర్వాత, అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో మనం శుద్ధీకరించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యక్రమం మొదలవుతుంది. సో వెన్ వీఆర్ క్లెన్స్డ్, we will be taken over by the Holy Spirit. మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం ఉంటాడు. దీనిని మనం పర్ఫెక్ట్ బ్లెండింగ్ అని అంటాం. పర్ఫెక్ట్ బ్లెండింగ్ అంటే పరిపూర్ణమైన కూర్పు. మనం క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడతాం. కడగబడిన వెంటనే హోలీ స్పిరిట్ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. That Holy Spirit will lead us into the all truth. సర్వసత్యంలోనికి మనలను నడిపిస్తారు. So this is a perfect blending. అందుకే the blood must be mixed with oil. కనుక పరిశుద్ధాత్మని యొక్క కార్యక్రమానికి మనం ఒప్పుకోకపోతే then we will not be transformed into the likeness of Christ Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మని కార్యం మనలో ప్రతిదినం కూడా జరుగుతూ ఉండాలి. And we go back to Christ Jesus for the cleansing every day in order to have or remove the filth out of our lives. Then the Holy Spirit will make us or transform us into the likeness of Christ Jesus. ఇది దీని యొక్క సాదృశ్యం. అప్పుడు మనం సంపూర్ణంగా ప్రతిష్ఠితులం అవుతాం. వస్త్రాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠితం అవుతాయి. 22వ వచనం, మరియు అది ప్రతిష్ఠితమైన పొటేలు గనుక, ఇది కాన్సెక్రేటెడ్ ర్యామ్ గనుక, ఫస్ట్ టు ఏమో సిన్ ఆఫరింగ్కి సంబంధించింది, కానీ ఇది కాన్సెక్రేషన్కి సంబంధించిన పొటేలు. ఇది ప్రతిష్ఠితమైన పొటేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, దాని అంత్రములను, కప్పు క్రొవ్వును, కాలేజం మీది వప్పను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది క్రొవ్వును. తర్వాత ఇవన్నీ కూడా మిగిలిన వాటిల్లో కూడా చూసాం. కానీ ఇక్కడ ఇంకొకటి, కుడి జబ్బను అంటే రైట్ బ్రెస్ట్ని తీసుకోవాలి. రైట్ బ్రెస్ట్ని కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పల్చని ఒక అప్పుడమును నీవు తీసుకొని, వీటన్నింటినీ తీసుకొని, ఇంతకుముందు చేసింది ఏంటంటే ఈ కోడెను వధించినప్పుడు, మొదటి పొటేళ్ళును వధించినప్పుడు దానిని బలిపీఠం మీద దహించాలి అని మనం చదువుకున్నాం. 13వ వచనం, అంతటా ఆంచంలోని కప్పు క్రొవ్వు అంతటిని, కాలేజం మీద వప్పును, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి అని చెప్పారు. కానీ ఇక్కడేమంటున్నాడు, అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. ఇట్ షుడ్ బి వేవ్డ్. ఇలాగ వేవ్ చేయాలి, ముందుకి వెనక్కి, పక్కకి కాదు, ముందుకి వెనక్కి బలిపీఠం దగ్గర దానిని అల్లాడించాలి. యెహోవా సన్నిధిని అల్లాడించాలి. బలిపీఠం కాదు, యెహోవా సన్నిధిని అల్లాడింపాలి. అంటే దీనిని మనం వేవ్ ఆఫరింగ్ కింద దేవునికి ఇస్తున్నట్టు. సో దిస్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని మనం చెప్తూ ఉన్నాము. దిస్ బిలాంగ్స్ టు ద లార్డ్. తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహించాలి. So first it should be waved in the presence of the Lord and then it should be brought back. మరల దానిని తీసుకొని రావాల్సి ఉంటుంది. తీసుకొని వచ్చి అప్పుడు దానిని బలిపీఠం మీద దహించాలి. అంటే మనం
సంపూర్ణంగా దేవునికి సంబంధించిన వారం. ఇట్ ఆల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని మనం తెలియజేసి దానిని మరలా వెనక్కి తీసుకొని వచ్చి బలిపీఠం మీద దహించాలి. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొటేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణంగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవాలి. ఒక బ్రెస్ట్ని తీసుకోవాలి. ఆ బ్రెస్ట్ని, బోర అంటే బ్రెస్ట్, దానిని తీసుకొని, ఇది ఐఎమ్ సారీ ఇందాక మనం ఇది బ్రెస్ట్ కాదు, ఇంతకు ముందుది అది ఇట్స్ ఎ థై. ఇప్పుడేమో బ్రెస్ట్. ఒక బోరను తీసుకొని అల్లాడింపబడు అర్పణంగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించాలి, అంటే వేవ్ చేయాలి. అది నీ వంతగును, అంటే ఇట్ బిలాంగ్స్ టు ద ప్రీస్ట్. ప్రతిష్ఠితమైన ఆ పొటేలులో అనగా అహరోనుదియు అతని కుమారులది అయిన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపాలి. అది ప్రతిష్టార్పణ కనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇజ్రాయేలీయుల నుండి అహరోనును అతని కుమారులకును అగును. అది ఇజ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ, అనగా యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇది అని అంటే, దే విల్ బి, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఆర్డినేషన్, దిస్ ఈస్ ద ర్యామ్ ఆఫ్ ఫిల్లింగ్ అని మనం చెప్పవచ్చు. ఇది ఈటింగ్ అనేది, when these priests Aaron and his sons take this breast and also the thigh, ఈ రెండు కూడా వారు తీసుకొని తినాల్సి ఉంటుంది. అది ఈటింగ్ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే కాన్సక్రేషన్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ వాషింగ్ జరిగింది, తర్వాత క్లోదింగ్, ఆ తర్వాత బ్లడ్ ఆఫ్ అటోన్మెంట్, ఆ తర్వాత ఈటింగ్. అంటే మనం పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధ అయిన వస్త్రములను ధరించిన వారంగా దేవుని యొక్క ప్రాయశ్చిత్త కార్యక్రమంలో మనం పాల్గొంపులు పొందిన వారంగా అయిన తర్వాత మనం దీనిని తింటున్నామంటే ఈటింగ్ స్పీక్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకున్నటువంటి ఆ సహవాసమును జ్ఞాపకం చేస్తుంది. సో ఈటింగ్ ఆఫ్ సాక్రిఫైస్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు గివ్ లైఫ్. మనం ఈ సాక్రిఫైస్లోని పార్ట్ని మనం తిన్నప్పుడు మనలోనికి జీవం వస్తుందని కాదు, జీవం ఆల్రెడీ దేవుడు మనకు అనుగ్రహించేశాడు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే, ఈ హాలీ కమ్యూనియన్లో పార్టేక్ చేసేటప్పుడు దేవుని యొక్క శరీరం నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి బ్రెడ్ని, తర్వాత ఆయన రక్తం నాకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసమును త్రాగిన తర్వాత అనుకుంటారు, ఇప్పుడు మనం ఇది చేయడాన్ని బట్టి మనలోకి జీవం వచ్చింది అనుకుంటారు. జీవం అప్పుడు రాదు, జీవం ఆల్రెడీ మనలో ఉంది, అది సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇట్ కీప్స్ ద రిలేషన్షిప్ విత్ ద లార్డ్, ఇట్ రిమైండ్స్ us ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద లార్డ్. దేవునికి మనకు ఉన్న ఆ సహవాసమును మనకు జ్ఞాపకం చేస్తుంది. యు బిలాంగ్ టు ద లార్డ్, యు ఆర్ ఎ కాన్సక్రేటెడ్ చైల్డ్ ఆఫ్ ద లార్డ్. సో let all your actions and your deeds and your walks be suitable unto the Lord or acceptable unto the Lord అని జ్ఞాపకం చేస్తుంది మనకు. అంతేగాని మనలోనికి జీవము ఆ శరీర రక్తములు తినడం బట్టి రాదు, మనలో ఉన్న జీవము మనలో సస్టైన్ అవుతూ ఉంటుంది. సో ఈటింగ్ అనేది ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. కాబట్టి ఈ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్, మనం భోజనం చేసామనుకోండి మనకు సంతృప్తి కలుగుతుంది. వేరెవరో దేవునితో సత్సంబంధం కలిగి ఉండుటను బట్టి మనకు దేవునితో సహవాసం రాదు. మనది వ్యక్తిగతమైనటువంటి సహవాసం కనుక you yourself have to eat, I myself have to eat, he himself has to eat, or she herself has to eat. కాబట్టి ఎవరిది వారే సహవాసం కాపాడుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ అన్ ఇన్వర్డ్ థింగ్. ఇప్పుడు మనం ఏదైనా తింటున్నాం అనుకోండి,
అది మనకి మెడలో వేళ్ళడేసుకోవడం కానీ, చేతులకి కట్టుకోవడం కానీ, కాళ్ళకి కట్టుకోవడం, లేదంటే పొట్టకి బయట కట్టుకోవడం కానీ చేస్తామా? డిష్లు కానీ, లేదంటే ఫుడ్ని కానీ, ఏదైనా ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ని మనం లోనికి తినేస్తాం దానిని. వి స్వాలో ఇట్, వి టేక్ ఇట్ ఇన్ సైడ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని మనం మనలోనికి ఆహ్వానిస్తున్నాం. హీ షుడ్ కమ్ ఇన్ సైడ్ అండ్ హీ will reside in us. The Holy Spirit will reside in us, and he will be active when we eat the bread and the wine, or the flesh and the blood of Christ Jesus, and that produces satisfaction. కనుక అప్పుడు మనం సంతృప్తి చెందుతాం. That is how our relationship and our fellowship will be continuing with the Lord Jesus Christ. That is the meaning of the Holy Communion. అంతేకాని మనం వివేచన లేకుండా దానిలో పాల్గొంపులు పొందకూడదు అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 29వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా ద వీక్ ఆఫ్ కాన్సెక్రేషన్, ప్రతిష్ట వారం అని చెప్పొచ్చు. దానిని మనం we will meditate it on Monday, because Sunday we will be meditating the book of Revelation. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, the ram of consecration and how Aaron and his sons are consecrated for you అనేది మేము ఈ ఉదయకాలం అందు ధ్యానం చేశాం. ప్రభువా, మా చెవులు మీ మాటలు వినాలి, మా చేతులు మీ క్రియలను చేయాలి, మా పాదములతో మీ మార్గములలో మేము నడవాలి. ఎందుకంటే మేము మీ కొరకు ప్రతిష్ట చేయబడినటువంటి వారం. ఆ స్లేవ్ని ఏ విధంగా అయితే చెవిలో కదురుతో గుచ్చినప్పుడు తాను నిరంతరము కూడా ఆ యజమానునికి దాసునిగా ఉంటారు అని చెప్పిన రీతిగా, ఎప్పుడైతే మీ పరిశుద్ధమైన రక్తము యాజకులమైన మాకు తగిలినదో, మా చెవికి తగిలినదో, మా చెవులు మీవైపోయాయి, మా మాటలు మీవి, మా క్రియలు మీవి, మా నడకలు మీవైపోయాయి అని మాకు జ్ఞాపకం చేశారు. అలాగనే మీతో మేము ఫెలోషిప్ కలిగి ఉండాలి అంటే ఈ ఏరోన్కి తన యొక్క కుమారులకు మీరు ఆ ప్రతిష్ఠితమైన పొటేలులో నుంచి కుడి జబ్బను, అలాగనే ప్రభువా కుడి ఒక బోరను కూడా ఇచ్చి ఉన్నారు. అది మీతో సహవాసమునకు సాదృశ్యంగా మాకు తెలియపరిచారు ప్రభువా. కనుక మిమ్మును మేము సంపూర్ణంగా మాలో నింపుకొనున్నట్లుగా మీ జీవం మాలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు దానిని సస్టైన్ చేయడానికి మాత్రమే మేము పార్టిసిపేట్ చేస్తున్న హోలీ కమ్యూనియన్ మాకు సహకరిస్తుందన్న విషయాన్ని బోధించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మా ప్రియులు మేము కూడా నాయన ఎల్లప్పుడూ మిమ్ముని నాయన సంతోషపెట్టే వారంగా, అన్యోన్య సహవాసం కలిగిన వారంగా జీవించుటకు మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వదనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడైయుండి ఆయనతో నడవడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన క్రియలను చేయడానికి కృప చూపించును గాక. ఆమేన్.